ఇంట్లోకి ధన ఆకర్షణ పెరగాలంటే ఆదివారం ఎలాంటి పనులు చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు త్రిమూర్తులలో చిన్నవాడైన బ్రహ్మదేవుడు ఎప్పుడు వృద్ధుడుగానే కనిపిస్తాడు. దానికి గల కారణం ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మపురాణం ప్రకారం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించటం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామర పువ్వును ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజును సంహరించాడు సృష్టికర్త బ్రహ్మ. ఆ సందర్భంగా పువ్వు నుంచి రేకులు 3 చోట్ల రాలి 3 సరస్సులు ఏర్పడ్డాయి. వాటిని జ్యేష్ఠ పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పిలుస్తూ ఉంటారు. పైగా బ్రహ్మ చేతిలో నుండి పుష్పం కింద భూమి మీద రాలిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశానికి పుష్కర్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత లోక కళ్యాణం కోసం అక్కడే యజ్ఞం చేయాలని సంకల్పించారు బ్రహ్మ. ఎలాంటి ఆటంకాలు లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకు దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూర, తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు. శుభముహూర్తం ఆసన్నమైంది. ఆహ్వానించిన వారంతా వచ్చేశారు. సరస్వతీదేవిని తీసుకుని రమ్మని కుమార్తెను నారదుణ్ణి పంపించాడు బ్రహ్మ. నారదుడు వెళ్ళేసరికి సరస్వతీదేవి రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ కలహభోజనుడు ఊరికే ఉంటాడా? నువ్వు ఒక్కదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావు? నీ స్నేహితులతో కలిసి రమ్మని సలహా ఇచ్చాడు. దాంతో తన సహచరులైన లక్ష్మీ పార్వతులతో కలిసి వద్దామని ఆగిపోయింది సరస్వతీదేవి. యజ్ఞవాటిక దగ్గర ముహూర్తం మించిపోతుంది. సావిత్రీదేవి కూడా లేదు. దేవతలు, ఋషులు అంతా సిద్ధంగా ఉన్నారు. అనుకున్న ముహూర్తానికి యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో వెంటనే ఓ అమ్మాయిని చూశాడు. వివాహం చేసుకుని యజ్ఞం నిర్వహిస్తాను అనటంతో సమీపంలోని గుజ్జర్ల కుటుంబానికి చెందిన పాలమ్ముకునే ఓ అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు. శివుడు, శ్రీ మహావిష్ణువు సలహాల ప్రకారం గోవులోకి పంపించటం ద్వారా ఆమెను శుద్ధి చేస్తారు. ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లేనని చెప్పి అభ్యంగన స్నానం చేయించి సర్వాభరణ శోభితాలను చేస్తారు. గోవుతో శుద్ధి చేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞం పూర్తవుతున్న సమయంలో అక్కడకు వచ్చిన సరస్వతీదేవి బ్రహ్మదేవుడికి పక్కనే మరో స్త్రీ ఉండటం చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితో సహా అక్కడ ఉన్న వారందరినీ శపిస్తుంది. భర్తని వృద్ధుడై పొమ్మని, ఆయనకు ఒక పుష్కర్లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవని శపిస్తుంది. అన్ని యుద్ధాలలోనూ ఓటమి తప్పదని ఇంద్రుణ్ణి, మానవ జన్మ ఎత్తి భార్య వియోగంతో బాధపడతావని విష్ణుమూర్తిని, శ్మశానంలో భూత ప్రేత గణాలతో జీవించమని ఈశ్వరుణ్ణి, దారిద్ర్యంతో ఇల్లుళ్ళు తిరిగి భిక్షాటన చేసుకోమని బ్రాహ్మణులను, ధనమంతా దొంగల పాలయ్యి నిరుపేదగా మారమని కుబేరుణ్ణి శపిస్తుంది. తర్వాత సరస్వతీదేవి రత్నగిరి పర్వతాలలోనికి వెళ్ళిపోయి తపస్సమాధిలోనికి వెళ్ళిపోయిందని, ఆపై నదిగా మారిందని చెప్తూ ఉంటారు. సరస్వతీదేవి వెళ్ళిన తర్వాత బ్రాహ్మణులను యజ్ఞం పూర్తి చేయమని కోరతాడు బ్రహ్మదేవుడు. అందుకు వారంతా తమకు శాప విముక్తి చేయమని, ఆ తర్వాతనే యజ్ఞ క్రతువు చేస్తామని అంటారు. అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో ఉన్న గాయత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందని, ఇంద్రుడు మళ్ళీ స్వర్గాన్ని గెలుచుకుంటాడని, విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడని, బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ శాప తీవ్రతను తగ్గిస్తుంది. బ్రహ్మ దేవాలయం పుష్కర్లో మాత్రమే ఉండడానికి ఇదే కారణం. అయితే బ్రహ్మ దేవాలయాలు అత్యంత అరుదుగా ఉన్నప్పటికీ అక్కడక్కడా లేకపోలేదు. కానీ అవేమీ పుష్కర్లో మాదిరిగా ఉండవు. ఎందుకంటే ఈ ఆలయ స్థలాన్ని స్వయంగా బ్రహ్మదేవుడే ఎంపిక చేసుకోగా యాగానంతరం విశ్వామిత్రుడు కట్టించాడన్నది పౌరాణిక కథనం. పంచ సరోవరాల్లో పుష్కర్ కూడా ఒకటి.
ఇక వీడియోలోకి వస్తే ఎవరి ఇంట్లో అయినా సరే ధన ఆకర్షణ బాగా పెరగాలంటే కొన్ని చిన్న చిన్న సూచనలు పాటించాలి. మొట్టమొదటి సూచన ఏమిటంటే, మీ ఇంటి గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం లోపల నవధాన్యాలు ఒక 100 గ్రాములు తీసుకొని ఒక పసుపు రంగు గుడ్డలో ఆ నవధాన్యాలు మూట కట్టి ఆదివారం రోజు గుమ్మం లోపలి వైపు ఆ మూట కట్టాలి. ఏ ఆదివారమైనా కట్టుకోవచ్చు. మీకు ఏ ఆదివారం కుదిరితే ఆ ఆదివారం ఒక పసుపు రంగు గుడ్డ తీసుకోండి, అంటే ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి. ఆ క్లాత్లో 100 గ్రాముల నవధాన్యాలు ఉంచి మూట కట్టండి. ఆ మూట మీ గుమ్మం లోపల వైపు కట్టండి. ఆదివారం రోజు నవధాన్యాల మూట గుమ్మం లోపలి వైపు కడితే నవగ్రహాలు ప్రసన్నమవుతాయి, ఇంట్లో ధన ఆకర్షణ పెరుగుతుంది. అలాగే మీ ఇంటి వంటగదిలో ఆదివారం పూట ఒక సూచన పాటించాలి. ఆ సూచన ఏమిటంటే, ఆదివారం ఉదయం 6 నుండి 7 గంటల ప్రాంతంలో లేదా మధ్యాహ్నం 1 నుండి 2 గంటల ప్రాంతంలో, రాత్రి 8 నుండి 9 గంటల ప్రాంతంలో, వీటిని రవిహోర అనే పేర్లతో పిలుస్తారు. ఈ రవిహోర ఉన్న టైంలో పళ్ళెంలో దొడ్డుప్పు పోసి దాని మీద ఒక పసుపు కొమ్ము ఉంచుకోవాలి. వంటగదిలో ఏదో ఒక మూల ఈ ప్లేట్ను ఉంచండి. ఏం లేదు, ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో ఒక పళ్ళెంలో దొడ్డుప్పు పోసి పసుపు కొమ్ము ఉంచి వంటగదిలో పెట్టాలి. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట నుండి 2 మధ్యలో పళ్ళెంలో దొడ్డుప్పు పోసి ఒక పసుపు కొమ్ము ఉంచి వంటగదిలో ఒక మూల పెట్టండి. మళ్ళీ రాత్రి 8 నుండి 9 మధ్యలో పళ్ళెంలో దొడ్డుప్పు పోసి ఆ దొడ్డుప్పు మీద ఒక పసుపు కొమ్ము ఉంచి వంటగదిలో పెట్టండి. ఆదివారం ఇలా చేయండి. సోమవారం రోజు ఈ దొడ్డుప్పును చెట్టు మొదట్లో పోయండి లేదా నీటిలో కలిపేయండి. పసుపు కొమ్ములను మాత్రం పసుపు రంగు వస్త్రంలో కట్టి ఎక్కడైనా సరే దాచిపెట్టుకోండి. ఆదివారం పూట ఇది వంటగదిలో ఈ పరిహారం చేయాలి. అలాగే బీరువాకు సంబంధించి ఒక పరిహారం చేయండి. పచ్చ కర్పూరం, యాలుకలు తీసుకొని ఒక ఎల్లో కలర్ క్లాతులో కట్టి బీరువాలో పెట్టుకోండి. ధన ఆకర్షణ బాగా పెరుగుతుంది. అలాగే ఆదివారం పూట పూజ గదిలో దేవుడికి పచ్చిపాలు నివేదించండి. అంటే ప్రతి ఆదివారం పూజ చేసుకున్నాక దేవుడికి పచ్చి ఆవు పాలు నైవేద్యం పెట్టండి. ఆ తరువాత ఆ పచ్చిపాలను తీసుకొని కాగబెట్టి కాఫీ రూపంలో కానీ టీ రూపంలో కానీ త్రాగండి. ఇలా చేస్తే ధన ఆకర్షణ బాగా పెరుగుతుంది. అలాగే ఆదివారం రోజు గుమ్మం లోపల పసుపు రంగు వస్త్రంలో నవధాన్యాలు కట్టి వేలాడదీయమని చెప్పుకున్నాం కదా ముందు. ఆ నవధాన్యాల మూటను 3 నెలలకొక్కసారి మారుస్తూ ఉండండి. ఇలా ఎవరైతే ఇంటి గుమ్మం దగ్గర, వంటగదిలో, బీరువాలో, పూజ గదిలో ఈ 4 చోట్ల ఈ ప్రత్యేక పరిహారాలు పాటిస్తారో వాళ్ళ ఇంట్లోకి ధన ఆకర్షణ పెరుగుతుందని రహస్యంగా తాంత్రిక గ్రంథాల్లో చెప్పారు. కనుక అందరూ కూడా ఈ పరిహారాలు చేసి ధన ఆకర్షణ పెంచుకొని సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.